నచ్చావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింకా నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా లైలా జరా దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా అదృష్టం వెంటపడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాలో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులిలా పున్నోణ్ణి పిల్లిలా అయిపోయా నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే కళ్ళలే కట్టున్నా కళ్ళల్లో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే చూడు చూడు now let it go keep it moving yo oh yeah bro this is my time let it go body నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేనే లైలా జరా దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అన్నా ఇప్పుడు లేదే అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు ఊరి బుగ్గ అమ్మాయి ఎందుకింత పడాయి ఒక్కలో బిల్డప్ ఇస్తే వేగేదేలాగే ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా ఇలా చేస్తూ ఉంటే రాదా చిరాకే చూడు చూడు now let it go keep it moving yo oh yeah bro this is my time let it go body నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే అంత ఇంకా మార్చుకోవే లైలా జరా దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా లైలా జరా దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా
ప్రాణమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే
డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా డిల్లకు 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 డిల్లా పిల్లకు చెయ్యక పిల్ల మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా పొడిదల బారి కొడుకా నీ కపుడే అంతటి దుడుకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనగా అయ్య బాబు ఎనకే పడక కొంచెమా దొరకుత పెళ్లి కోడకా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదు రోయిది ట్యూనా చేప పిల్ల ఓ రామ గోరబది ఎరగాయో ఓ రామ గోరబది ఎరగాయో మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా పొడిదల బారి కొడుకా నీ కపుడే అంతటి దుడుకా ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా రోటి కప్పడా లైఫే నీది రోల్స్ రాయ్స్ రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రాచిన్నా 100 టన్నుల పొగరే ఉన్నా ఒప్పు సంపుల శిల్పం రూపా రిస్కులేని నిష్కంటే థ్రిల్లుండదు నాకైనా ఏ సొగసైనా సరితూగైనా ఎవరిస్తును నేనేగా నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజల్సే ఏకంగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదు రోయిది ట్యూనా చేప పిల్ల తంగు చింగు తంగు చనక్ చనక్ ఈ పాలరాతి లోపులని ఆపట్టు అంతవరకు వెళ్ళిపోకు అందరయ్యో ఈ సరుకు రాడి పిట్టల బాడీ పెంచి హిప్ హాప్ స్టెప్పులు నేర్చి రెచ్చిపోరికి స్కెచ్చే వేస్తే రీచవదేవంట కోరుకున్నది దొరికే దాకా స్పీడ్ బ్రేకర్ లేదే ఇంకా గోలు ఎప్పుడు మిస్ అవ్వదేనే గాలం వేశాక ఆగల్ హై క్యా ఎమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై ఏదేమైనా ఏం జాతకమేనే పట్టా నీ వనక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదు రోయిది ట్యూనా చేప పిల్ల
పడుకుందామనుకున్నా పడుకోవే పైగా తిడతావే లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా? నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి. తెలిసి తెలియక వాలింది నీ నడుమంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతోంది, తెగ తుంటరిగా నన్ను నెడుతోంది నీ వైపు. నీదే ఆ తప్పు. నువ్వంటూ ఏవేవో అనుకుంటూ వేడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ ఒక్కటవ్వాలిగా. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి. నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి ಮಂಡೆ ಸೂರ್ಯನಲ್ಲೇ ನಿಂಡೆ ನಿಪ್ಪುಲಲ್ಲೇ ಭಗ ಭಗ ಮನ್ನದಿ ಈ ಹೃದಯ ಪೊಂಗೆ ಉಪ್ಪೆನಲ್ಲೇ ಮಿಂಗೆ ಮೃತ್ಯುವಲ್ಲೇ ಪಗ ಪಗ ಅನ್ನದಿ ನಾ ಹೃದಯ ఇలా ఇలా జ్వలించుతోంది నాయదా ఎడారిలా జలించే నాదనా చెలియా 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 మసి చేస్తుండే ఈ దూరం చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉండే నీ ప్రాణం నువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్లు కన్ను దాటితే నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం ప్రతిదినం ప్రతి క్షణం నీ ప్రేమలో ప్రదక్షిణం తెగించమంది నన్ను
శిరాసై మృత్యు శాసనం ఒకే వ్రతం వినాశనం ఒకే విధం విధ్వంసనం నా వేటకింక లేదే విరమణం ఓ చెలియా 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 మసి చేస్తుందే ఈ దూరం చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉండే నీ ప్రాణం హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే, మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే, సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ
విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ
విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ
విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ
విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ
విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే మీకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకు అయితే పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలంటే సో చాలా మందికి వచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇది వచ్చేసి బీటా వర్షన్ లో ఉంది, ఇప్పుడు టెస్టింగ్ లో ఉంది కాబట్టి సో కొంతమందికే ఇస్తున్నారు. సో చాలా మందికి అయితే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకి వచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతుంది అన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్లో. సో ఈ మేనేజ్ పేమెంట్స్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడికి సంబంధించి ఫింగర్ ప్రింట్కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే వేసుకోండి. సో ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకు వచ్చినప్పుడు ఇంకో వీడియోని అయితే డీటెయిల్గా చేసి పెడతాను. సో ఏ విధంగా మనం ఫేస్ ఐడితోని ఫింగర్ ప్రింట్తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు, స్కాన్ చేసి మన ఫేస్తోని అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై.